ఈరోజు అమ్మ ఆశ్ర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. పద్మప్రియ గారు, హేమంత్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోభద్రకు ఆకలి తీర్చడానికి శ్రీ ఎర్ర హేమంత్ గారి, శ్రీమతి పద్మప్రియ గారి వివాహదిన శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీ ఎర్ర హేమంత్ గారికి, పద్మప్రియ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళెన్ని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అత్తగారి ఆశీస్సులు, మామగారి ఆశీస్సులతో పాటు ఆ ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ ఎర్ర హేమంత్ గారికి, శ్రీమతి పద్మప్రియ గారికి, చిరంజీవి రిత్విక్ అభయ్ గారికి, చిరంజీవి వేదాంశ్ కార్తికేయ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మప్రియ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, కడుపు నిండా 3 పూటల అన్నం పెడుతూ, కడుపు నిండా తను చేస్తూ, తను 100 మందితో 1000 మందితో చేస్తూ ఈరోజు కడుపు నిండా 3 పూటల అన్నం పెడుతూ, మరియు వీళ్ళకి నెలకి సరిపోయే మందులు, క్యాన్సర్ పేషెంట్లకు మరియు అలాగే ప్రతి ఒక్క రోగిగ్రస్తులకు 65 మందికి నెలకు సరిపోయే మందులు, అలాగే ఈ ఆశ్రమానికి మరి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, మరియు వీరందరికీ ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ అరటిపండ్లు, స్వీట్ రవ్వ కేసరి, రైసు, వంకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. పట్టారా